చేపల వ్యాపారస్తులకు న్యాయం చేయండని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీధి విక్రయదారుల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపల మార్కెట్ వ్యాపారస్తులు ధర్నా నిర్వహించారు. అది హతీరాంజీ మఠం స్థలం అయినప్పటికీ అక్కడ మున్సిపల్ అధికారులు స్థలాలను చూపించి చేతులు దులుపుకున్నారని 2022లో హతీరాంజీ మఠం అధికారులు పోలీసుల సహకారంతో మార్కెట్ను తీసివేసే ప్రయత్నం చేయగా ఏఐటీయూసీ నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం జరిపి అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా ప్రయత్నం చేయగా హతీరాంజీ మఠం అధికారులు 24 మందిపై అక్రమ కేసులు బనాయించారని నేటికి కూడా కేసులు నడుస్తున్నాయని అప్పుడు ఈ స్థలం మున్సిపల్ అధికారులకు గుర్తుకు రాలేదని వారు ప్రశ్నించారు. ఈ స్థలం మున్సిపల్ అధికారులది, హతీరాంజీ మఠం అధికారులదా లేక మున్సిపల్ అధికారులదా ఈ స్థలం ఎవరిదో నిర్ణయం చేసుకోవాలని అన్నారు. 2014 వీధి వర్తక వ్యాపార చట్టం భారత పార్లమెంటులో ఆమోదించి వీరందరికీ ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని చట్టంలో ఉన్న చట్టాన్ని కాపాడవలసిన అధికారులు మాకేమీ సంబంధం లేదు అన్న తీరులో వ్యవహరించడం చాలా దుర్మార్గమని అన్నారు. చిరు వ్యాపారస్తులు చేసుకునే చిన్న వ్యాపారులపై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటం సరైంది కాదన్నారు. ఈ సమస్యపై తిరుపతి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని 2014 వీధి వర్తక వ్యాపార చట్టాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ కోరుతోందన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ వీధి వర్తక వ్యాపార సంఘం నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా నాయకులు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వైఎస్ మణి, నగర అధ్యక్షుడు బాలాజీ, నాయకులు విజయ్, గురవయ్య, రాజా తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది మున్సిపల్ స్థలమా, ఎండోమెంట్ స్థలమా? ఎండోమెంట్ స్థలం అయితే మా ఎండోమెంట్ స్థలం పైన మీకేముంది అధికారం ఎత్తమని చెప్పడానికి? ఇవాళ ఎండోమెంట్ వాళ్ళకు మాకు కోర్టులో కేసు జరుగుతోంది. అనేక సంవత్సరాలు వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తుల పైన దాడి చేసి ఎండోమెంట్ వాళ్ళు కేసు పెట్టారు. ఇవాళ మున్సిపల్ అధికారులు వచ్చి ఈ స్థలం మాది క్లీన్ చేసామని చెప్తారు. మేము ఇప్పుడు మీరే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ స్థలం ఎండోమెంట్దా మున్సిపాలిటీదా? మున్సిపాలిటీ అయితే మాకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయండి, ఆ స్థలాన్ని ఖాళీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎండోమెంట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చానికి అకారం లేదు. ఇవాళ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా ఇది రోడ్డు మీద వ్యాపారం చేసేవాడికి వ్యాపారస్తులకి సుప్రీంకోర్టులో చట్టం వచ్చినా కూడా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కమిషనర్ వెనకం చేస్తున్నారు. కేవలం చిన్న చిన్న వ్యాపారస్తులపై దాడి చేస్తూ బడా వ్యాపారస్తులకి తొత్తుగా పనిచేసిన కమిషనర్ గారు ఇప్పటికైనా వ్యాపారస్తుల పైన మంచితనంతో వాళ్ళ జీవన సాగించడానికి ప్రత్యేకంగా చూపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు మేము మున్సిపల్ అధికారులను అడుగుతున్నాం, అది మున్సిపల్ స్థలమా లేకపోతే హతీరాంజీ మఠం స్థలమా? హతీరాంజీ మఠం స్థలం అయితే హతీరాంజీ మఠం స్థలంలో మేము వ్యాపారం చేసుకుంటుంటే మీరు ఎలా మమ్మల్ని తొలగించమని చెప్పని ఆదేశిస్తున్నారు అని చెప్పని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 2014 వీధి వర్తక వ్యాపార చట్టం అనేది భారత పార్లమెంటులో ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం వీధి వర్తక వ్యాపారం చేసుకునేటువంటి చేపల మార్కెట్ వ్యాపారస్తులందరికీ ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. గతంలో ప్రత్యామ్నాయ స్థలాలు కూడా మేమే చెప్తున్నాం మున్సిపల్ అధికారులకి. గతంలో ఫిష్ ఆంధ్ర పేరుతో మా కోసం తిరుపతి చనపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర షాపుల నిర్మాణం చేపట్టారు. ఆ షాపుల కార్డు ఇవ్వండి, ఆ షాపుల దగ్గరకు మేము వెళ్ళిపోతామని చెప్తున్నాం. అదేవిధంగా మన శ్రీకామ్ కాలేజీ వెనకాల గ్రౌండ్ లో దాదాపుగా 28 షాపుల నిర్మాణం చేపట్టారు. అక్కడికి కేటాయించండి, మేము అక్కడికి వెళ్తాము అని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఈ సమస్యని సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరించాలి అని చెప్పని మున్సిపల్ అధికారులను మేము కోరుతా ఉన్నాం. ఆ సందర్భంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ రోజు కలెక్టర్ గారికి సామూహిక విజ్ఞాపనలు అందిస్తూ ఉన్నాము. కలెక్టర్ గారు చొరవ తీసుకుని జోక్యం చేసుకుని ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలి అని ఏఐటీయూసీ విజ్ఞప్తి చేస్తా ఉంది.